జనవరి 13, 14, 15వ తేదీలో మీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఈ వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో వారి తల మార్చే వ్యక్తి రాబోతున్నాడు. ఇక మీరు ఆ వ్యక్తి ఎవరు? ఎలా మీ జీవితంలోకి రాబోతున్నాడు? అనే పూర్తి అంశాలను మన ఛానల్‌లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే పురుషులు, స్త్రీలు ఉన్నారో మీరు మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాలను గోప్యంగానే ఉంచుతారు. గూఢాచార్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవబాలిస్తాయి. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం అయితే కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజాలు తేలికంగా గ్రహిస్తారు. సిద్ధాంతాలు రోజుకు ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం వీరికి ఉండదు. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటారు. వీరికి మంచితనం, పట్టుదల అధికంగానే ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి చాలా అంటే చాలా కోపం ఎక్కువగా అని చెప్పుకోవచ్చు. దీనివల్ల అనేక మంది వీరికి శత్రువులు అవుతారు. ఉన్నది ఉన్నట్టు మొహం మీదనే మాట్లాడతారు. ఇకపోతే రాశి చక్రంలో ఉన్న 12 రాశుల్లోకి కూడా కోపం ఎక్కువగా ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే గనక మొట్టమొదటిగా గుర్తుకు వచ్చే పేరు వృశ్చిక రాశి వారు. ఈ రాశికి వారి అయితే కోపం తరస్థ స్థాయిలో ఉంటుంది. కనుక ఈ వృశ్చిక రాశి వారికి కోపం వచ్చే పనులు ఏమీ చేయకండి. వీరికి గనక కోపం ఎక్కువగా వచ్చిందంటే ఆ కోపానికి ఎవరు ఒక్కరు వీరి చేతిలో ఖచ్చితంగా బలి అయ్యి తీరాల్సిందే. కనుక ఈ వృశ్చిక రాశి వారికి కోపం తెప్పించకుండా ఉంటే ప్రయత్నాలు మాత్రం మీరు చెయ్యండి. కోపం వచ్చే పనులు మానేయడమే మంచిది. ఇక అంతేకాకుండా వీరికి కోపం ఎంత వచ్చినప్పటికీ కూడా ఆ కోపం కొంత సమయం వరకు మాత్రమే ఉంటుంది. వీరికి బోలాశంకరుడు అని చెప్పుకోవచ్చు. అంటే బోలాశంకరుడు కోపం ఎలా వస్తుందో అలా అన్నమాట. కానీ అంతకంటే ఎక్కువగా మనకు ఏవైనా కోరికలు ఉంటే చక్కగా భక్తి శ్రద్ధలతో అడిగితే అవన్నీ కూడా నెరవేరుస్తాడు ఈ బోలాశంకరుడు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారి దగ్గరకు వెళ్ళి ఇది నా తప్పు, నేను తెలుసుకున్నాను, దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే మీరు అలా వేడుకుంటారో అప్పుడు వెంటనే వారు జాలి తలచి వెంటనే కృంగిపోయి మీ పైన అయితే భార్య అనుగ్రహం చూపిస్తారు అన్నమాట. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఒక్కసారి నాది అనుకున్నారంటే మాత్రం అది ఖచ్చితంగా వీరిదే అయి తీరుతుంది. ఇక ఇప్పటి వరకు అయితే ఈ వృశ్చిక రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోవడం అయితే జరిగింది. అంటే మన రాశి చక్రంలో ఉన్నటువంటి 12 రాశుల్లోకి మనం చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా చాలా ఎక్కువగా శాతం నష్టపోయిన వారు మాత్రం ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారి అని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశివారు ఆర్థికంగా నష్టపోయినటువంటిగా ఏ రాశివారు నష్టపోలేదు. అలాగే మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేలుకోలేకపోయారని కూడా మనం గమనించవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ఏ పని చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తారు. ఎలాంటి ఆసర లేకుండా పనులన్నీ పూర్తి చేస్తారు. తమ ఆలోచనలను ఇతరులకు ఎవరికీ తెలియనివ్వరు. ఈ వృశ్చిక రాశి వారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇక ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వారి సాంకేతిక విద్య, వైద్య విద్యలో ఎక్కువగా రాణిస్తారు. అలాగే వీరు విచిత్రమైన వ్యాపారంలో చేయటంలో మంచి నేర్పు అనుభవం కలిగి ఉంటారు. అలాగే కుటుంబ ఒడిదుడుకులకు లోనైన తక్కువ సమయంలోనే అన్నీ సర్దుకుంటాయి. ఈ వృశ్చిక రాశి వారికి అవసరమైన సమయంలో డబ్బు లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం ధనం అనేది వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు బంధువులు, ఆత్మీయులు అవసరాలకు ధనం సర్దుబాటు చేసి వారి విజయానికి సాయం చేస్తారు. అయితే వీరు సమాజంలో ఉన్నత స్థాయి, గౌరవ స్థాయి ఉన్న వారి వల్ల అన్యాయానికి గురి అవుతారు. అలాగే ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు తీవ్రంగా నష్టపోతారు. ఇకపోతే వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నాడు.
ఆ వ్యక్తి మిమ్మల్ని తలరాత మార్చే యోగం కూడా రాబోతుంది. దీని కారణం ఆ దైవ అనుగ్రహంతో మీరు మంచి స్థాయికి ఎదుగుతారు. అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఆ వ్యక్తి రాక మీ జీవితంలో అన్ని విభేదాలు కలిసేలా చేస్తుంది. ఇక మీ జీవితంలో టోటల్‌గా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. ఆ వ్యక్తి మరెవరో కాదు. ఇక మీకు మంచి శ్రేయోభిలాషి వ్యక్తి, మీ మంచి కోరే మనసున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి మీకిచ్చే సలహాలైన, సూచనలు మీకు చాలా సహాయం అవుతాయి. అన్ని విధాలుగా మీకు జీవితంలో అన్ని రంగాలలో రాబడి పెరుగుతుంది. అలాగే ఆ వ్యక్తి వల్ల ధనం అనేది విపరీతంగా కూడా వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఎన్ని రోజులు ఎంత కష్టపడుతూ, ఎంత బాధపడుతూ ఉన్నారో, ఇక ఇప్పటి వరకైతే మీకు ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వ్యక్తి రాక మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. ఆ వ్యక్తి ఎవరు అంటే, మీరు వ్యాపారం చేసేటప్పుడు మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు వారు ఉన్నవారు కావచ్చు, ఇలా మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీస్‌లో కావచ్చు, ఇలా ఎవరో ఒకరు మీ జీవితంలోకి తల మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చి తీరుతారు. ఇక మీకు ఇప్పటి నుంచి అన్నీ మంచి రోజులే అని చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి మీకు మంచి మంచి సూచనలు, సలహాలు ఇవ్వబోతున్నాడు. ఆ సలహాల వల్ల మీ జీవితం అనేది మలుపు తిరగబోతుంది. ఇకపోతే మీ వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాలలో గురించి మీకు సహాయం చేస్తూ ఉంటారు. మీకు తెలియని విషయాలు మీరు చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. అందులోని మంచి ఏది, చెడులేంటి అనేవి కూడా చక్కగా అర్థం చేస్తాడు. మీకు సలహాలు, సూచనలైతే ఇవ్వడంతో అవన్నీ మీరు తీసుకుంటారు. జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి వల్ల మీకు తెలుస్తుంది. ఎవరితో ఎప్పుడు ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మెలగాలి అనే పూర్తి అంశాలు కూడా ఆయన మీకు వివరిస్తాడు. అందువల్ల మీరు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారంలో మీరు బాగా రాణిస్తారు. మీకు మంచి మంచి ప్రమోషన్‌ల కోసం ఏదైతే ఎదురు చూస్తున్నారో, ఆ ప్రమోషన్‌లు కూడా ఆ వ్యక్తి వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారస్తులకు వ్యాపారం రంగంలో ఊహించని రెట్టింపులు లాభాలు అయితే మీరు పొందుతారు. మీరు చేస్తున్న వ్యాపారాలు 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతూ ఉంటుంది. ఇక మీరు సమాజంలో గొప్ప పేరు అయితే తెచ్చుకుంటారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారు ఉద్యోగంలోకి చకచక అభివృద్ధి చెందడంలో ఎలాంటి మార్పు అనేది మీకు గొప్ప స్థాయికి ఎళ్ళడానికి ముందుకు సాగుతుంది. మీ యొక్క అభివృద్ధి అంచెలంచెలకు రోజు రోజు పెరుగుతుంది. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో, మీరు కాస్త కోపాన్ని అయితే కాస్త తగ్గించుకొని, అలాగే నలుగురు మనసులతో కలవడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరు అండదండ తోడు మీపై ఉంటుంది. మీకు సహాయం కూడా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఎవరితోనూ కలవడానికి కూడా ఇష్టపడరు. ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు ఏదైతే సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడరు అన్నమాట. కాబట్టి మీరు బయటకు వచ్చిన చక్కగా జనాలలో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుగోలుతనం ఉంటూ మంచిగా మాట్లాడడం చేస్తూ అందరితో చక్కగా అయితే ఉన్నట్లయితే మీకు జీవితంలో ఎలాంటి కష్టాలు కూడా రావు. అలాగే మీకు ఈ జనవరిలో ఈ 3 రోజుల్లో అయితే ఒక వ్యక్తి అనేది రాబోతున్నాడు. మీ జీవితం అనేది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఆ వ్యక్తి అనేది మారుస్తాడు. కనుక మీ జీవితంలో ఇరుగు పొరుగు కావచ్చు, వ్యాపారంలో పని చేసినటువంటి వ్యక్తులు కావచ్చు, లేదా బయట వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ స్నేహితులలో కావచ్చు, మీ బంధువులలో కావచ్చు, ఇలా ఎవరో ఒక్కరైతే ఈ వృశ్చిక రాశి వారి జీవితంలోకి ఎంటర్ కాబోతున్నాడు. కానీ వారు ఎవరు? వారితో ఎలా ప్రవర్తించాలి అనేది మీరు 1కి 2 సార్లు ఆలోచించి వారిని మీరు గుర్తించాలి.